లార్డ్. దేవుని నామములో మీ అందరికీ వందనాలు. నేను ఈరోజు ఒక చిన్న అంశం మీద వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. మీ క్రియను బట్టి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీకున్న క్రియలు బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఒక చిన్న యేసు ప్రభు చూసుకున్నట్టయితే 5,000 మంది ముంగట ప్రసంగిస్తున్నాడు. చాలా సమయం కూడా అయింది. ఆల్మోస్ట్ వాళ్ళకి తినడానికి ఆహారానికి సమయం దగ్గర పడ్డంత సమయం అయింది. అంతవరకు యేసు ప్రభు వాక్యం చెప్తున్నాడు. అప్పుడు శిష్యులందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్న మాట ఏంటంటే, దేవాలు ఆకలితో ఉన్నారు ప్రభువా, వాళ్ళకి ఏమైనా ఆహారం కావాలని చెప్పి ఆ రీతిగా శిష్యులందరూ కూడా యేసు ప్రభు అంటే ఒత్తిడి చేస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నమాట ఏంటంటే, ఎవరి దగ్గరైనా ఏమన్నా తినడానికి ఏమన్నా తింటుందా అని అడిగాడు. చాలా 5,000 మంది ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అంత పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరు వృద్ధులు అందరు కూడా ఉన్నారు అక్కడ. యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, ఎవరి దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని అడిగితే ఒక చిన్న బాలుడు, ఒక్కటే చిన్న బాలుడు లేచి అన్నమాట అంటే, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నాడు. ఏమన్నానండి? 5 రొట్టెలు 2 చేపలు. ఈ ఒక చిన్న బాలుడు చేసిన ఒక చిన్న క్రియను బట్టి, అతను చేసిన ఒక పని నిమిత్తము 5,000 మందికి ఆహారం వచ్చిందంట. జ్ఞాపకం పెట్టుకోండి. ఆ చిన్న బాలుడు చేసిన ఒక చిన్న క్రియను బట్టి 5,000 మందికి ఆహారం వచ్చింది. జ్ఞాపకం పెట్టుకోండి. మనం కూడా అనుకోవచ్చు, ఏదైనా ఎవరికైనా పాస్టర్ కానీ ఒక విశ్వాసికి కానీ ఏమైనా సహాయం చేయాలని నేను అనుకుంటున్నాను, కానీ నా దగ్గర అంత ధనము లేదు, అంత డబ్బు లేదు, కానీ నా దగ్గర ఎంతో కొంత ఉంది అని ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు. అది ఏందో దేవునికి. కృంగి ఉన్నాను, బాధలో ఉన్నాను, నాకు అంత పెద్ద విశ్వాసం లేదు. మోషేలాగా ఎర్ర సముద్రం పాలించినంత విశ్వాసం లేదు నా దగ్గర. ఇస్రాయల్ ప్రార్థన చేస్తే ఎరుగోడలకు కూలిపి అంత పెద్ద విశ్వాసం నాకు లేదు, కానీ ఏదో నాకు కొంచెం విశ్వాసం ఉంది. నేను దీనితో ప్రార్థన చేస్తాను, నాకు జరుగుతుందో లేదని అనుకుంటావేమో. కానీ దేవుని వాక్యం చదివిస్తుంది ఏంటంటే, లూకాసు వార్త 17:6 ఆగినంత విశ్వాసం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతామంటే దేవుడు చెప్పిన వాక్యం ప్రకారం. ఒక చిన్న విశ్వాసం ఉంటే చాలు. చిన్నపిల్లలకి అంత పెద్ద 5,000 మందికి ఆహారం పెట్టేంత శోభత లేదు, కానీ అతని దగ్గర ఉన్నది ఏదో అతనికి ఇచ్చినాడు. విశ్వాసంతో ఇచ్చినాడు. నా దేవునికి ఇస్తే దేవుడు చేస్తామని విశ్వాసంతో ఇచ్చినాడు. అలాగే నీ విశ్వాసం కూడా ఎంత ఉందో అది కనపరిచి దేవుని దగ్గర. నీ చర్చిలో నేను ఒక పెద్ద మనిషిగా నేను ఉన్నాను, నేను ఒక వ్యక్తిగా నేను ఉన్నాను అని చెప్పి అందరికి కూడా చూపించు. నీ విశ్వాసం మీద చూపించు, నీ ప్రార్థన ఎలా ఉందో చూపించు. నీ దేవుణ్ణి సన్నిధిలో యాక్టివిటీగా ఉండాలి. పాటల్లో కానీ, వాక్యంలో కానీ, పరిచయంలో కానీ నువ్వు ఒక క్రియను ప్రారంభిస్తే దేవుడు నేను గొప్పగా వాడుకుంటాడు. జ్ఞాపకం పెట్టుకోండి. నీకు ఎంత చిన్న క్రియ కానీ పెద్ద క్రియ కానీ నీ క్రియ ఏందో దేవుని దగ్గర కనపరచాలి. జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకొక చిన్న స్టోరీ చెప్పి నేను ముందుకెళ్తాను. స్టోరీ ఏంటంటే, ఒక అడవి మొత్తం కూడా మంటలతో కాలిపోతుంది. అడవి మొత్తం కూడా కాలిపోతుంటే అందులో ఒక చిన్న టైగర్ ఏం చేస్తుందంట, టైగర్ పారిపోవడానికి వెళ్ళినప్పుడు టైగర్ పరిగెత్తున్నప్పుడు పైన ఇట్లా చూసిందంట. చూస్తే ఒక చిన్న హంస, తెలుసు కదా హంస ఏం చేస్తుందంట, చిన్న కాలువ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క దాని నోట్లో ఎంతైతే వాటర్ సరిపోతుందో అంత వాటర్ తీసుకొచ్చి ఆ నిప్పు వేస్తుందంట. దాని నోట్లో ఎంతైతే వాటర్ సరిపోతుందో అంత ఒక చిన్న హంస ఉండేదే చిన్నగా, దాని నోట్లో ఎంత పడుతుంది మహా అయితే ఒక 2-3 డ్రాప్స్ పడుతుంది అనుకోండి. ఆ డ్రాప్స్ తీసుకోపోయి దాని మీద వేస్తుందంట, మంట మీద ఆరిపోవడానికి. అప్పుడు కిందికి వెళ్ళి చూస్తూ టైగర్ నవ్వుతుందంట. ఎందుకంటే నవ్వుతూ అన్నమాట ఏంటంటే, హంస నీతో ఏమైనా అవుతుందా, నువ్వు వేసే 2-3 చుక్కలతో అంత పెద్ద మంట నువ్వు ఆర్పగలుగుతావా అని చెప్పి టైగర్ నవ్వుతుందంట. అప్పుడు హంస అన్నమాట ఏంటంటే, నేను ఆర్పుతానో ఆర్పునో అది పక్కకు పెట్టుర్రి, కానీ నేను నా నివాసము కొరకు, నింటున్న స్థలము కొరకు, ఈ అడవి నాకు నివాసం ఇచ్చింది, ఈ అడవి నాకు ఆహారం ఇచ్చింది. సో నేను దీని కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలి, దీని కొరకు నా మటుకు ఏమవుతుందో అది నేను చెయ్యాలని చెప్పి ఈ హంస ముందుకు వచ్చి ఆ నీళ్ళని తీసుకొని దాన్ని వేస్తుందంట. జ్ఞాపకం పెట్టుకోండి. ఆ హంస విశ్వాసంతో ఒక్కొక్క చుక్క దాన్ని వేస్తుంది, ఆరిపోతుందేమో అని ఒక నమ్మకంతో. నేను నా మటుకు నా దగ్గర అంత బలము లేదు, ఏనుగు లాంటి తొండం అంత పెద్ద తొండం లేదు, వాటర్ తీసుకొని దాని మీద మొత్తం వేసి మంటలు ఆర్పడానికి అంత 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 బలము లేదు, కానీ నా దగ్గర ఎంత ఉన్నదో అంత నేను దాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేస్తా. నా విశ్వాసం నేను దేవునికి కనపరుస్తా, దేవుడే చేస్తా అని చెప్పి హంస చేస్తున్న ప్రయత్నాన్ని దేవుడు చూసి ఆకాశం నుంచి వర్షం కురిపించినట్టు. జ్ఞాపకం పెట్టుకోండి. ఆకాశం నుంచి వర్షం వచ్చి మంటలన్నీ కూడా ఆరిపోయినాయి. జ్ఞాపకం పెట్టుకోండి. అంటే మనం చేసే క్రియ ఎంత అయినప్పటికీ నువ్వు అనుకోవద్దు, ఏమైనా కొంచెం విశ్వాసం ఉంది తండ్రి, నాతో అవుతుందో కాదో. అప్పట్లో గొప్ప గొప్ప డిసైబుల్స్ కానీ, గొప్ప గొప్ప ప్రవర్తకులు కానీ, వాళ్ళు చేసిన గొప్ప గొప్ప ప్రార్థనలు బట్టి గొప్ప గొప్ప మిరాకిల్స్ జరిగినాయి. ప్రభా, నేను ఈ కాలంలో ఉంటున్నాను తండ్రి, ఇప్పుడు నేను ఉంటున్నాను ప్రభా, నా ప్రాణం జరుగుతుందా, నీ ప్రాణం చేస్తే జరుగుతుందా లేని అనుకోవచ్చు. నీకు ఎంత విశ్వాసం ఉందో దేవుని కనపరచు. హంస ఎలాగైతే దానికున్న విశ్వాసంతో ప్రయత్నించింది, దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆ చిన్న బాలుడు కూడా దేవుడిని నేను ఇస్తా,
ఎంత కానీ నేను ఇస్తా, 5 రొట్టెలు కానీ 2 చేపలు నేను ఇస్తా, దేవుడే గొప్ప కార్యాలు చేసి జ్ఞాపకం పెట్టుకోండి. మనం ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే, పేతురుకి విశ్వాసం ఉంది కాబట్టి అతను కనపరిచింది. ఏం కనపరిచిందంటే, దేవా ఒకవేళ నువ్వు నిజమైన దేవుని అయితే నాకు ఆజ్ఞాపించు ప్రభు, నేను కూడా నీలాగే వాటర్ మీద నడుస్తా అని చెప్పి అన్నాడు. దేవుడు పేతురుకి ఆజ్ఞాపించినప్పుడు పేతురు నీళ్ళ మీద నడిచింది జ్ఞాపకం పెట్టుకుని. మధ్యలో మునిపోయిన అది వేరే విషయం, కానీ అంతవరకు నడిచిండు. నార్మల్గా లోకంలో చూసుకున్నది ఎవరు కూడా నీటి మీద నడవలేరు, కానీ పేతురు నీటి మీద నడిచిండు. దేవుని తర్వాత అనే ఒక బిరుదు పేతురుకుంది. ఎంతో నడిచిండు అది పక్కకు పెట్టురు, కానీ నడిచింది వాటర్ మీద పేతురు విశ్వాసంతో అడుగులు వేసిండు జ్ఞాపకం పెట్టుకోండి. అలాంటి విశ్వాసం నీకుందా? నీకున్న విశ్వాసం ఎంత ఉందో దేవుని కనపరచు. దేవుడు నాకు కొంచెం విశ్వాసం ఉంది ప్రభావ, నేను దీంతోనే ప్రభావ నేను ప్రయత్నిస్తాను, నా సక్సెస్ మీరు ఇవ్వండి తండ్రి అని ప్రాణం చేయండి. దేవుడు నేను ఉద్యోగం చేస్తున్నాను ప్రభావ, ఎప్పటి నుంచో చేస్తున్నాను, నాకు కొంచెం జీతంతో ఉంటున్నాను, నా ఇల్లు గడుస్తలేదు ప్రభావ అని చెప్పి నేను అనుకోవచ్చు. కానీ విశ్వాసంతో ఆ పని ఏదో చెయ్యి, దేవుడి మీద భారం వేసి దేవుడికి మంచి స్థాయిని దేవునికి ఇస్తాడు జ్ఞాపకం పెట్టుకోండి. బిజినెస్ కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ దేవుడు విశ్వాసంతో అడిగేయండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎలాగైతే ఎలాగైతే విశ్వాసంతో ఒక్కొక్క చునుకు వేస్తుందో, చిన్న బాలుడు అతనికి ఉన్నది ఏదైతే ఉన్నదో 2 రొట్టెలు కానీ 5 చేపలు 2 రొట్టెలు కానీ ఏదైతే ఉన్నదో దాన్ని ఎలాగైతే యేసుప్రభుకి ఇచ్చినాడో 5,000 మందికి ఆహారం ఏదైతే వచ్చిందో, అలాగే దేవుడు మీ జీవితం కూడా గొప్ప కార్యాలు చేయాలంటే నువ్వు ప్రయత్నించాలి, నీ క్రియలను దేవుని చూపించాలి, విశ్వాసం దేవుని చూపించాలి. వాక్యం సెలవిస్తున్న ప్రకారం లూకా సువార్త 17:6 వచనంలో ఆవగించేంత విశ్వాసం, అంత పెద్ద విశ్వాసం అవసరం లేదు, చిన్న విశ్వాసం ఉంటే చాలు, దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. దేవుడి వాక్యం గురించిగాక ఆమేన్. ఇలాంటి మరిన్ని దేవుని వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.